డిస్క్ బల్జ్ ఒకటును తర్వాత స్పాండిలైటిస్ ఇప్పుడు ఎక్కువగా అందరం చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు రెండు ఒకటేనా? డిస్క్ బల్జ్, సర్వైకల్ డిస్క్ బల్జ్, స్పాండిలైటిస్ రెండు ఒకటేనా? లక్షణాలు ఏంటి? డిస్క్ బల్జ్కి ఉండే లక్షణాలు ఏమిటి? స్పాండిలైటిస్కి ఉండే లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి. అవి కంపల్సరీ మనకు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే ఏది ఏ స్టేజ్లో ఉందో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు డిస్క్ బల్జ్, స్పాండిలైటిస్కి కొన్ని లక్షణాలు మామూలుగా చెప్తుంటాను. కొంతమంది ఒకవైపే తలనొప్పి ఉంటుంది అంటూ ఉంటారు. అట్లాగే చేతులు తిమ్మిర్లు పుడుతున్నాయి అంటూ ఉంటారు. ఉదయం లేవగానే మెడ బిగిసిపోయింది, మెడ తిప్పటం లేదు అంటూ ఉంటారు. తర్వాత గుండెల్లో దడదడగా ఉంటుంది, మధ్యరాత్రి నిద్ర పట్టలేదు, లేచి కూర్చోవాల్సి వస్తుంటుంది, నైట్ ఎవరో తొక్కుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, భయంగా ఉంటుంది అంటూ ఉంటారు. నిద్రపోరు అసలు. ఇంకోటి కంప్లీట్గా తల ఒక పక్క తిప్పలేకపోవడం, మెడ అంతా టైట్గా ఉంటాం. ఇప్పుడు మీకు ఈ లక్షణాలన్నీ కంబైన్డ్గా చెప్తున్నాను. డిస్క్ బల్జ్ లక్షణాలు, స్పాండిలైటిస్ రెండు విడివిడిగా ఉన్నాయి. ఒక పేషెంట్ల వైజ్గా తీసుకుంటే ఏంటంటే, నేను ఎక్స్పీరియన్స్ చేసిన పేషెంట్లో ఒక పేషెంట్ ఏంటంటే 28 ఇయర్స్ అమ్మాయి. సెకండ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత గోడలు దూకేస్తుంది, చికాకు, తలనొప్పి పడుతుంది, వస్తువులు విసిరేస్తుంది, నైట్ నిద్ర పట్టట్లేదు. ఈ ఫిమేల్కి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అయిపోయారు, కార్డియాలజిస్ట్ అయిపోయారు, తర్వాత సైకియాట్రీ థెరపీ 3 రకాల ట్యాబ్లెట్స్ ఇచ్చారు. షేక్ అవ్వకుండా ఉండడానికి, నిద్ర పట్టడానికి, డిప్రెషన్ తగ్గడానికి 3 రకాలు వాడుతుంది. ఇంకో పేషెంట్ చూస్తే ఏ కారణం ఉండదు, ఉదయం లేచిన తర్వాత తేపు వస్తూ ఉంటుంది. ఎందుకు తేపులు వస్తాయి అర్థం కాదు. తిన్నా తేపులు వస్తుంటాయి, తినకపోయినా తేపులు వస్తూనే ఉంటాయి. గ్యాస్ పట్టేసింది అంటది. ఆ పేషెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్కి వెళ్తారు, కార్డియాలజిస్ట్ ఎక్కడ ఏం రిపోర్ట్లో అన్నీ నార్మల్ ఉంటుంది. ఈవెన్ గ్యాస్ట్రోస్కోపీ చూస్తారు, పొట్ట స్కాన్ చేస్తారు, అంతా నార్మల్. మందులు ఇస్తారు, కొంచెం తగ్గినట్టు ఉంటుంది, కానీ కంప్లీట్గా తగ్గదు. ఇంకో పేషెంట్, సార్ నాకు బాడీలో ఎక్కడైనా పట్టుకుని కండరాలు నొక్కితే, చేతులు నొక్కుతుంటే గాలి బయటకు వస్తుందంట. ఫస్ట్ కన్ఫ్యూజన్, గాలి బయటికి రావడం ఏంటమ్మా అంటే, ఇలా చెయ్యి ఆవిడే నొక్కుని తేపుతుంది అంటే బెల్చింగ్. అది కూడా అదొక కంప్లైంట్. ఇది వినడానికి జోక్గా ఉన్న డిస్క్ బల్జింగ్, సర్వైకల్ డిస్క్ బల్జ్ అవుతున్నప్పుడు ఇనీషియల్గా అంటే మొదట్లో వచ్చే లక్షణాలు ఇవన్నీ. ఎక్కువగా చిన్న వయసులో మ్యారేజ్ అయిన వాళ్ళకి, ఫ్రీక్వెంట్ డెలివరీస్ అయిపోయి స్ట్రెంత్ లేని వాళ్ళకి తొందరగా బయటకు వస్తూ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. చాలా డేంజర్. తెలియకపోవడం వల్ల పద్దాక వీళ్ళు మత్తు బిళ్ళలకి అలవాటు, పెయిన్ కిల్లర్స్, ఫ్యామిలీలు కూడా గుల్లైపోయినాయి ఉన్నారు చాలామంది ఈ లక్షణాల వల్ల. ఎక్కడన్నా కొన్ని ఎనిమిక్ పేషెంట్స్కి కొంచెం జనరల్గా ఇవి లక్షణాలు ఉంటాయి. అది గ్యాస్ పట్టేయడం, తలనొప్పి రావడం. కానీ ఎనిమిక్గా ఉండే అందరికీ కంప్లైంట్స్ ఉండవు. అంటే అందరూ ఎనిమిక్గా ఉండరు కదా. సో డిస్క్ బల్జ్ అయినప్పుడు ఏమవుతుందంటే, బల్జ్ అంటే కంప్లీట్ బల్జ్ అవని అవసరం. అక్కడ 4-5 డిస్క్ జస్ట్ బల్జ్ అయినప్పుడు స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ వస్తుంది. ఈ స్పైనల్ కార్డు ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే పేగులు, హార్ట్, లివర్ అన్నిటిని అటానమస్ నర్వస్ సిస్టమ్ కనెక్షన్తో కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఈ సిస్టమ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఫెయిల్ అయినప్పుడు ఏంటంటే, అన్నీ షేక్ అయినట్టు బాడీ అంతా దడదడగా ఉంటాం, కోఆర్డినేషన్ ఫెయిల్ అయిపోతుంటుంది, తేపులు రావటం, కళ్ళు తిరగటం, నైట్ నిద్ర పట్టకపోవడం, పడుకోగానే గుండెంతా ప్రెస్ చేసినట్టు ఉంటాం. ఇవన్నీ డిస్క్ బల్జ్ కంప్లైంట్స్ అన్నమాట. ఇది సీరియసా అంటే సీరియస్ కండిషనే కాదు. ఫిజియోథెరపీకి వెళ్ళిపోతే 5 days క్లియర్ అయిపోతుంది. పోస్చర్ కరెక్షన్ అన్నీ చేస్తుంటే ఈవెన్ మెడిసిన్ కూడా లేకుండా తొందరగా తగ్గిపోతుంది. ప్రాబ్లం తెలియనంత వరకే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈ వీడియోలో మీకు స్పాండిలైటిస్ గురించి చెప్పడానికి టైం చాలట్లేదు. సో డిస్క్ బల్జ్ కంప్లైంట్స్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అంటే మనది తొందరగా ఇంకా లక్షణాలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే, పడుకుని ఫోన్ చూడటం, టీవీ చూడటం, తర్వాత టైంకి తినకపోవడం, అస్సలు కొంచెం కూడా ఎక్సర్సైజ్ టైం పెట్టకపోవడం, ఈ మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి.